అందరూ దేవుని నూతన దినాన, సంవత్సర ఆది దినాన, ప్రారంభ రోజున దేవుని ఆరాధించడానికి విచ్చేసిన భక్త జనాంగం అంతటికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం కనీస నమస్కారం. కాలాన్ని వృధా చేయకుండా, కాలయాపన జరగకుండా నేరుగా లేఖన ధ్యానంలోకి వెళ్ళిపోదాం. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. అల్పపాటి ప్రార్థన, స్వల్ప ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రవేశం కొరకు మనం చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. సర్వోన్నతుడా, సదమలాత్ముడా, నిర్మలుడా, పాపులలో చేరక ప్రత్యేకముగా భూమి మీద నివసించిన నిత్య స్తోత్రాలు కూడా నిన్ను స్తుతిస్తూ పొగుడుతూ వందనాలు చెల్లిస్తున్నా. కాలమయ్యున్న దేవుడు, సంవత్సరాది అయ్యున్న ప్రభువా నీకు స్తోత్రములు. కాలముని ఆధీనమందు ఉంచుకున్న నిత్య సత్యదైవమా నీకు వందనాలు. ఆది మధ్యాంతరహితుడవై సమీపింపరాని తేజస్సులో కాలానికి వెలుపల, సమయానికి వెలుపల నివసించుచు ఉన్న అజరామరుడవైన ప్రభువా, నీ పాదాలకు కాలములో నివసిస్తున్న మట్టి పురుగులమై, కాల పరిమితిలో బ్రతుకుతూ ఉన్న అల్పులమై నీ పాదాలకు నూతనంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన వసంతమంతా, నడిచిన అరణ్య యాత్ర యావత్తు నీ నామమున ఎన్నో మార్లు నిన్ను విసిగించినప్పటికీ, ఆయాసపరిచినప్పటికీ నీ భుజముల మీది నుండి మమ్మల్ని దించలేదు, ఏ క్రూర మృగానికి అప్పగించలేదు గనక నీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. అంతేకాకుండా నూతనముగా మమ్ములను మరొక్కసారి ప్రేమించి నూతన వసంతాన్ని ఈవిగా, వరముగా, కానుకగా కలుగజేసినందుకు నేను స్తుతిస్తూ ఉన్నా. ఇదిగో ఈ సంవత్సరమంతా ఏలాగు నీ సన్నిధిలో యోగ్యముగా, నిందారహితముగా నడవవలసి ఉన్నదో మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్రహాము, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై నడువమన్నావు. అబ్రహాము వారసులుగా, నిందారహితులుగా నడవడానికి నీవే మార్గ నిర్దేశము చేసి మాకు నీవు నీ దాసుని మరుగుపరుచుకొని నాతో, మాతో, అందరితో బాటను తేటగా కనపరిచి నడుచుచున్న బాటలో కుడి ఎడమలకు తొలగిపోకుండా ఏక దృష్టి మాకు కలగజేసి, కలదనుక, బ్రతుకాంతముదనుక, సంవత్సరాంతముదనుక నీతో కలిసి నడిచిన హనోకు వలె కలిసి నడుచుటకు కృప చూపి మహిమ పొందవని, వాక్య పరిచర్యను, గ్రహింపును అడ్డు కొనదూస్తున్న అంధకార శక్తులను యేసు నామమున ఈ ప్రాంతమునకు వెలుపలికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఈ వాక్యాన్ని మేము శ్రద్ధ కలిగిన యోగ్యమైన మనస్సుతో అంగీకరిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మరలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవునిని గూర్చి మనము కులంకషముగా నేర్చుకోవాలంటే దేవుడు కొంతమంది మారిన పురుషులను మన కొరకు నిలబెట్టాడు, నియమించాడు, మన ముందుంచాడు. ఒకప్పటి కాలంలో భక్తులకు వారి కంటే ముందు నడిచిన భక్తులు లేరు. కానీ ఈనాడు మనకు బైబిల్ గ్రంథములో
వందలాది మంది ప్రవక్తలు కనబడుతూ ఉన్నారు, వేలాది మంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. దయచేసి ఎవరికి పిల్లలు చూడండి, వాక్యం వినండి, వాళ్ళు ఆడుకుంటారులేండి. దేవుడు మనకు కొంతమందిని మాదిరిగా ఉంచాడు అని చెప్తున్నాడు. ఆ మాదిరిగా ఉంచిన ప్రవక్తలను మనం ఎప్పటికీ మననము చేయాలి. ఎవరైనా మరణించారనుకో మనం ఏం రాసుకుంటాం? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. అవునా? క్రైస్తవుడైన వ్యక్తి ఎలా బతికినా ఆయన చచ్చిపోయినందుకు మనం ఏం చేస్తాం? మరణించినందుకు అదే ముక్క పెట్టుకుంటాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. వాడు వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చర్చికి వచ్చినా రాకపోయినా, ప్రతి ఆదివారం దేవుని కొలవకపోయినా, తాగుడుకు ఇతరత్ర బానిసలకు బానిసైపోయిన, దేవునికి నచ్చినట్టు బ్రతకకపోయినా మనం ఏం పెట్టుకుంటామండి? ఏ వచనం జ్ఞాపకం చేసుకుంటాం? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. ఆయన నీతిమంతుడేనా? మరి ఏ కుటుంబం కొరకు తప్పదు కాదు. అవునా కాదు? కుటుంబాన్ని ఆదరించాలంటే ఏమనాలి? నీ భర్త నరకం పోయింది అనుకుంటుంది. ఏమి పాపం? ముందే దుఃఖంలో ఉండే భర్త పోయో, కొడుకు పోయో, ఎవరో తండ్రి పోయో బాధపడతా ఉంటే ఆయన నీతిమంతుడు కాదమ్మా, దేవునికి నచ్చినట్టు బ్రతకలేదు, ఈ వాక్యం ఆయనకు వర్తించదు అంటే ఈమె గుండె పగిలి ఇంకా ఏడుస్తుంది. ఏదో ఇక క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం మనం నడిపిస్తాం, కానీ అది వారికి వర్తించదు గాక వర్తించదు. బైబిల్ గ్రంథంలో దేవుడు వీరు నీతిమంతులు అని తెలియజేసిన భక్తులను గురించి మనం మననము చేయాలి. అసలు గుండెలు వేడెక్కిపోయి ఒక మాట దేవుడు మాట్లాడాడు. మనం చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి ఒకసారి. అందరూ చదవాలి. బైబిల్ తెచ్చుకునేది మడత పెట్టి పెట్టుకుంటారు కాదు. ఆదికాండము 7వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి ఒకసారి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుగా చూచితిని. నోవాహు కాలంలో ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భూమి మీద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు నీతిమంతుడట? నీ కుటుంబం నీతిమంతమైనదా? ఏమన్నాడు? నీ తరములో నీ ఒక్కడవే నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. నేను చెప్తున్నాను, దేవుడు ముక్కు సూటిగా మనతో మాట్లాడడం ఆరంభిస్తే గుండెలు అవిసిపోతాయి అని చెప్తున్నాను. దేవుడు మనలను ముక్కు సూటిగా మాట్లాడడం మానేశాడు. చాలా మెత్తగా, శుతి మెత్తగా, మామూలుగా చిన్న పిల్లలను పోలినట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసి లేక మోషేకు నచ్చినట్టు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు మోషేను, సీనాయి పర్వతం మీదకి రమ్మంటే ఈయన పోయాడు. పోయిన తర్వాత దేవుడు పర్వతం మీదకి వచ్చి ఆ పర్వతం మీద నుండి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మీరు, దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? పర్వతం మీద నుండి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే కొందరి చెవులలో నుండి రక్తము గారిందని చెప్తున్నాడు. ఎక్కడున్నారు? కొండ కింద. పర్వతం మీద యేసయ్య ఉన్నాడు, పర్వతం కింద వీళ్ళు ఉన్నారు. యేసయ్య తన స్వరాన్ని విప్పి మాట్లాడుతూ ఉంటే రొమ్ములు కొట్టుకొని మోషేతో అన్నారు, నువ్వు మాట్లాడితే చాలు మా దేవుడు మాట్లాడితే నువ్వు చచ్చిపోతామని కేకలు వేస్తే మోషే దేవునికి మొర్ర పెట్టాడు, ప్రభువా చాలిక. నేను అంటున్నాను, దేవుడు కనుక మనతో సూటిగా మాట్లాడితే మన బతుకులు ఉండవు.
ఎవరి అయినా, నీ అయినా నా అయినా. కొన్నిసార్లు మాట్లాడాడు ఎవరు చెప్తున్నాను నేను, దేవుడు మాట్లాడితే మన బ్రతుకు ఉన్న పాటున మారిపోతుంది, కాలిపోతుంది. దేవుడు నీ ఒక్కడమే నీతిమంతుడు అన్నాడు నోవాహు. ఇప్పుడు నోవాహు కుటుంబాన్ని ఫాలో అయ్యామా, నోవాహును ఫాలో కావాలా? నోవాహు భార్య చచ్చిపోయింది నోవాహు కంటే ముందే. ఇప్పుడు నీతిమంతురాలు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం రాయచ్చా? ఎవరిని బట్టి రక్షించింది? నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. కానీ నోవాహు భార్య, నోవాహు పిల్లలు నోవాహు వలె నీతిమంతులు కాలేదు అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే, దేవుడు ఎవరిని ప్రవక్తలన్నాడో, నీతిమంతులన్నాడో, భక్తి పరులన్నాడో, ఆయన దృష్టికి ఎవరు పరిశుద్ధులై ఉన్నారో వారిని మనం అనుసరించాలి. హల్లెలూయా. మనం ఎక్కువగా ఎవరిని ఇష్టపడతామండి? మనల్ని మెచ్చుకునే వాళ్ళని ఇష్టపడతాం. అవునా? అవునా కాదు? మెచ్చుకునే వాళ్ళనే ఇష్టం. నేను చెప్తున్నా, మెచ్చుకునే వాళ్ళని నేను ఇష్టపడాలి. ఎందుకు తెలుసా? మెత్తని దొంగ. నన్ను మెచ్చుకునేటోడు నాలో తప్పున్నా మెచ్చుకుంటాడు. అవునా? అదెవరికి ఆయన కన్నా అనాక. ఇప్పుడు నేను కొత్త షర్ట్ వేసుకొని వస్తున్నానండి, ఐరన్ చేసుకొని కొత్త షర్టు ఈరోజు ఓపెన్ చేసి వేసుకున్నాను అనుకోండి. వెనకాల వైట్ షర్టుకు నల్లగా ఇంత కొంత మరకంటి వెనకాల షర్ట్. నన్ను ప్రేమించేవాడు ఏం చెప్తాడు? నన్ను ప్రేమించేవాడు ఏం చెప్తాడండి? మీకు అర్థమవుతుందో అవట్లేదా? రెస్పాండ్ కండి. నాకు మరకంటిందంటే ఏం చేస్తాడు? నన్ను ప్రేమించే వ్యక్తి అయితే అయ్యగారు, తమ్ముడు, అన్న ఆ షర్టుకు మరకంటిందని చెప్తాడు. కానీ నా మీద కసి ఉందనుకో ఏం చెప్తాడు? బస్ షర్ట్ ఏముందా, మన చర్చిలో నీలాంటి షర్టు ఎవరికి లేదంటాడు. ఇది వాస్తవమేనా? వాస్తవమేనా? మరకుంది. చూసే వాళ్ళు వైట్ షర్ట్ చూస్తారా, మరకలు చూస్తారా? డైరెక్ట్ ప్రతి వ్యక్తి యొక్క మైండ్ ఏదో పడుతుంది, మరక మీద పడుతుంది. ఇప్పుడు ఈ మరకున్నదని చెప్పినోడు నాకు మేలు చేసినట్ట, ఈ షర్టు బాగుందని చెప్పేటోడు మేలు చేసినోడా? అందుకే చెప్తున్నా నేను, మన బ్రతుకులో మరకలను బయట పెట్టేవాడే మన యోగ్యతను కోరేవాడని చెప్తున్నా. మన మరకలను ఎత్తి చూపని వాడు మనకు ప్రయోజనకారి కాదు, మేలు చేసేవాడు కాదు. చిన్నదైనా పెద్దదైనా మన మరకను మనకు చూపించిన సహోదరుడే మన శ్రేయోభిలాషి. మన బ్రతుకును దేవుని ఎదుట మంచిగా నిలబెట్టిన వాడు. అందుకే అంటున్నా, పరిశుద్ధులను మనము వెంబడించాలి. అయితే ఈ పరిశుద్ధులలో ఒక ఆయన, చెప్పుకోదగిన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనను మనం నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో ఆయన చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక మాట మీకు నేను విరిచి వడ్డించి మీ జీవితాలకు ఉపయోగకరముగా అందించి ముగిస్తాను. హబక్కూకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనాలను చదవండి. హబక్కూకు ప్రవచన గ్రంథము 771వ పేజీ. హబక్కూకు 3:1 చదవండి. ఎవరైనా 1-2 చదవండి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఒక్క మాట చూడండి. ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు క్రొత్త దినమున. ఏమని చేస్తున్నాడంటే, నిన్ను గూర్చి వార్త వింటే నాకేమవుతుంది? సంబరం అవుతుందా? సంతోషం అవుతుందా? ఆనందం అవుతుందా? దీవెన కలుగుతుందా?
గంతులేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు అంటున్నాడు. మనం అంటాం ఎప్పుడన్నా బైబిల్ చదివితే భయం కొంత చదువుతాం మనం, ఎటన్నా పోలేదు చదివితే అయితే. అందుకే అంటున్నా, పరిశుద్ధుల వరుసలో మనం నడవాలి. అసలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టాలంటే గడగడ వణికివారని చెప్తున్నా. గ్రంథాన్ని దానికి ఏం పేరు పెట్టింది? బైబిల్ గ్రంథానికి ఏం గ్రంథం చెప్పనండి. పరిశుద్ధ దేనికన్నా ఉందా పేరు సృష్టిలో? మరి దాన్ని ఎట్లా పట్టుకోవాలి? మనం ఇట్లా పెట్టుకొని వస్తాం. ఇటన్నా భూమి కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటారు ఇట్లా బైబిల్ ఇట్లనే. అది ఏంటిదో మరి. కానీ భక్తులు అనబడుతున్న వారు దేవుని యొక్క వార్తను విని భయపడుచున్నాడట. ఎందుకు భయం? ఎందుకో చెప్పనా? కింద చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక మాట అంటున్నాడు, సంవత్సరాలు జరుగుతూ ఉండగా కోపించుచునే వాత్సల్యము చూపుచున్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉన్న కొలది నీ జీవితంలో సంవత్సరము గడిచి ఇంకొక సంవత్సరం వస్తుందంటే దేవుని కోపము పెరుగుతుంది. ఇశ్రాయేలు కోపం తగ్గాలా పెరగాలా? భార్యాభర్తల మధ్య జీవితము కొనసాగుతూ ఉంటే కోపం తగ్గుతుందా పెరుగుతుందా? అయ్యో చెప్పరేంటని మాకు ఇంకా పెళ్ళిళ్ళు కాదన్న, పెళ్లి చేసినాక చెప్తాను కదా. సరే పెళ్లి చేసినాక కూడా అడుగుతలేదు మిమ్మల్ని. కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కోపం తరగాల పెరగాల? కానీ దేవుని కోపమట ఇశ్రాయేలీయుల మీద సంవత్సరాలు గడుచుతున్న కొలది పెరుగుతున్నాయట. అసలు ఇశ్రాయేలు ఎంత పొరపాటు చేశారో ఒకసారి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథము ఒకసారి చూద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 34వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియా ప్రవచన గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయిచు వచ్చుతున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు, నా కోపము రేపుటకు అంటారు. సంవత్సరాలు గడిచిపోతా ఉంటే దేవుని ప్రజలమేమో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ దేవుని ప్రజల మీద దేవుని కోపం ఏమవుతుందట? పెరుగుతూ ఉంది. అసలు భక్తి అంటే ఏంటో తెలుసండి? రాను రాను పోను పోను దేవుని కోపం మన మీద నుండి తగ్గుతూ పోవాలి. హల్లెలూయా. ఏం కావాలి? తగ్గుతూ పోవాలి. దేవునికి మన మీద కోపం ఎందుకు వస్తుందంటే, ఇదే ఇర్మియా ప్రవచన గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. 7వ అధ్యాయము 8వ వచనం. దానికంటే ముందు ఇంకొక మాట చదువుకున్నాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో
ప్రయోజనమగును. దేవునికి ఎందుకు కోపం వస్తుందో చెప్పనా? ఇటు చూడండి, దేవుడు తన సంఘానికి ఒక మాట చెప్పాడు. దైవ భక్తి అనేది ఇప్పుడు నివసిస్తూ ఉన్న ఈ కాలానికి, ఈ బ్రతుకు ముగిసిన తర్వాత పరలోకంలో నీవు నివసించే యుగ యుగములకు ప్రయోజనకరమైంది అంటున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో ప్రయోజనకరమట. చూడండి, కొంతమంది చంద్రమండలంలో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, బిసోర్స్. అవునా? ఇక్కడ మన గోదావరి క్యాండిడేట్ తల్లి, మా తల్లి ఏం చేసింది? ఆమె యుఎస్ఏలో జాబ్ చేస్తుందట. ఆమె చంద్రమండలం మీద ఫ్లాట్ కొనుక్కున్నది. అవును, గోదావరి వాస్తవ్యురాలు. భూమి మీదనే 4 రోజులు బ్రతుకుతావో లేదో తెలీదు, చంద్రమండలం మీద కొనుక్కున్నది. నేను ఎవరు తీసుకపోవాలి చంద్రమండలం? అసలు అప్పటిదాకా బతుకుతావా? కానీ లోకులకున్న తెలివి మనకు లేదని చెప్తున్నా. ఆమె తెలివి పొందాలి. డబ్బు వెచ్చించి చంద్రమండలం మీద ఎవరు కొనుక్కోకముందు కొనుక్కున్నది. కానీ పరలోకం మన గ్యారంటీ కదా. యేసయ్య నమ్మిన వారికి మనం కొనుక్కుంటామా? దాని మీద దృష్టి ఉండదా? కొంచెం ఉందా? దైవ భక్తి అనేది ఇప్పటి కాలమునకును పరలోకమునకు వెళ్ళిన తరువాతి కాలమునకును అన్ని విషయములలో ప్రయోజనకరమట. నీ కుటుంబానికి దైవభక్తి ప్రయోజనం, నీ భవిష్యత్తుకు దైవభక్తి ప్రయోజనం, నీ సంసారానికి, నీ దాంపత్య జీవితానికి, నీ సంతానములకు, అన్నింటికి దైవభక్తి అనేది ప్రయోజనకరం అని దేవుడు చెప్పాడు. చెప్తే మనం దీన్ని నమ్ముతామా? నమ్మకుండా ఏం చేస్తాం? ఒకసారి చూడు, ఇర్మియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువు. త్వరగా ఇర్మియా 7:8. అయ్యో, దొరకలే. ప్రతిరోజు బైబిల్ చదివితే దొరుకుతుంది, సంవత్సరానికి కోసం చదివితే దొరుకుతుంది. కొంతమంది పేజీలు కూడా వస్తలేమంటే ఒక్కసారి కూడా తీయలే. ఇర్మియా గ్రంథం చదవండి 7:8. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. చాలా ఏమన్నాడు దేవుడు? అబద్ధపు మాటలనే ఇశ్రాయేలీయులు ఎక్కువగా నమ్ముతున్నారు. చూడండి, మనం గంట సేపు కారం తిన్న కాకి లెక్క వాక్యం చెప్పి పోదాం. పోయినాక ఎవరైనా పిట్ట కథ చెప్పినప్పుడు మన ఇంటి ముందుకి వచ్చి, బిడ్డ నీ ఇంటికి చాలా నరఘోష ఉన్నదని చెప్పి పోయింది అనుకో, ఇయ్యాలనే నేను గంట సేపు చెప్పిన వాక్యం ఎక్కుతుంది ఏమన్నా? ఆడు నరఘోష అన్నది ఒక్కటి అటు ఇటు ఉన్నారా? ఏమిస్తావు మరి? ఈ రేఖ ఇస్తా, ఆ రేఖ తీసుకొని చెరబెట్టుకుంటావు, మళ్ళీ బైబిల్ అది ఎలా? ఇప్పుడు ఏం నమ్ముతాను? ఏం నమ్ముతాను? అబద్ధపు మాటలను నమ్ముతున్నారు. అపవాది నీకు తెలియకుండానే ఇక్కడ నష్టం చేస్తున్నాడు, రేపు పరలోకంలో కూడా నష్టం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా వాడు ఏం చెప్తాడో చెప్పాను, ఒక్క మాట చెప్పి ముందుకు పోతాను. యోబు గ్రంథము 34:9 నేనే చదువుతాను చూడండి. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. దేవునితో సహవాసం చేస్తేనట ఏ మాత్రం ప్రయోజనం ఉండదని చెప్తాడు వాడు. దాన్ని మనం గట్టిగా నమ్ముతాం. నా కుటుంబస్తులే, నా రక్త సంబంధికులే, నాకంటే సేవ చేసి సేవలో అధిక స్థానాన్ని, అగ్రస్థానాన్ని మోసిన దైవ బడా నాయకులు, సేవకులే నాతో ఏమన్నారంటే,
సేవ అని పోవద్దు తమ్ముడు. పని చేసుకొని బతకాలి, పని చేస్తూ సేవ చేయాలి. ఏది నమ్మాలి నేను? అనుభవజ్ఞులు నాకంటే పెద్దవారు అనుభవంతో చెప్పాను. పెద్దల మాట చద్దనం మూట. ఏది నమ్మాలి? ఇప్పుడు నన్ను ఉద్యోగం దేవుడు మానేమని చెప్పలే. ఇప్పుడు చెప్తే ఈ క్షణాన్ని చేపిస్తాను. ఎందుకు? నన్ను పరలోకం తీసుకుపోయింది నా సేవకుడా, నాయకుడా, పెద్దయ్య గారా, ఏసయ్య గారా? ఎవరండి? అబద్ధపు మాటలను నమ్మొద్దు. దేవునితో సహవాసం ఏమాత్రం నీకు ఉపయోగం లేదు అని చెప్తారట వాళ్ళు. ఇంకొక మంచి పద్ధతి, మంచి ఆలోచన సంఘంలో నడుస్తుంది. చర్చికి ఎవరు పోవాలి? సోరోళ్ళు పోవద్దు. అంటే ఈ యంగర్స్ పోవద్దు. ఎవరు పోవాలి? ముసలోళ్ళు, పని లేనోళ్ళు, పనికి రానోళ్ళు, ఏ పని పాట లేనోళ్ళు పోవాలి. అంటే పాస్టర్ మొత్తానికి పని లేనట్టేనా? పని పాట లేనట్టేనా? అంటే సమాజం దృష్టిలో పాస్టర్ అంటే పనికి రానోడు, పనికి మాలినోడు అనేనా అర్థం? అన్నీ త్యాగము చేసుకొని దేవుని కొరకు సిలువ వేయబడడానికి నిశ్చయించుకున్న వ్యక్తులే దైవ సేవకులు, దేవుని బిడ్డలు. దైవ భక్తి అనేది పిల్లరా అన్ని విషయాలలో ప్రయోజనం అని చెప్తున్నా. నేను అంటున్నా, ఏ సైంటిస్ట్ అన్నా విశ్వములో ఉన్న రహస్యాలని చెప్పాడు, కానీ ఒక సూర్యుని వెనకకు పంపించగలిగాడా? కానీ యెహోషువ ప్రార్థన చేస్తే ఒక దినమెల్లా సూర్యుడు అక్కడ ఆగిపోయాడని చెప్తున్నా. ఏది ప్రయోజనం చెప్పరేంటండి? విశ్వం మన గుప్పెట్లో ఉంటుంది, భక్తుని గుప్పెట్లో. భక్తుడంటే అసమానుడు. దేవుని చేత నడపబడుతున్న భక్తుడంటే అసమానుడు అని చెప్తున్నాను. భక్తి అనేది నాన్ సెన్స్ కాదు. భక్తి లేకపోవడమే నాన్ సెన్స్. అంటే అబద్ధం చెప్తారన్న మాట నేను చెప్తున్నా. సైతాన్ ఏం చెప్తారు? ఎప్పటికి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? పని చేసుకోవాలా, పని తర్వాత ప్రార్థన. అవునా? అన్నది తెలుసు. మనం నెల రోజులు కష్టపడ్డ తర్వాత వాడు పైసలు అడిగేది. ఇప్పుడు ఏం చెప్తాం? అడిగి అంటే ఏం చెప్తాం? ఏమైనా చేసేది కదా? మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు పని ఉందా, ప్రార్థన ఉందా? ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన వలన మన జీవితంలో, భక్తి వలన మన జీవితంలో ఎవరు ఎక్కలేని ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కగలుగుతామని చెప్తున్నా. దేవునితో సహవాసం ఉండాలి ముందు. ఈరోజు యవ్వనస్తులు, ఈరోజు యంగర్స్ లేవగానే దేని చూస్తారండి? మనం ఎన్ని గంటలకు లేవాలి? యథార్థం గుళ్ళమే చేసుకొని చెప్పారు. ఎన్ని గంటలకు లేస్తాం మనం? పొద్దు పొడిచినాక సూర్యుడు బారులను అంటే మీద పడ్డాక లేదు. అవునా? అమ్మ నాన్న వచ్చి లేపిన అనుకో, అగా అంటావా? ఎన్ని గంటలకు లేవాలి మనం అసలు? నేను ఎన్ని గంటలు లేస్తా తెలుసా? ఎన్ని గంటలు లేస్తా? 3 గంటలకు లేస్తాను. లేచి 1 గంట, గంటన్నర ప్రార్థన చేసుకొని మళ్ళీ క్వశ్చన్ పడుకుంటా. మొదట ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవునితోనే పని ప్రారంభం చేయాలి. నేను చెప్తున్నా. అసలు ఆ 3-4 గంటల ప్రాంతం ఎంత మంచి కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా? దేవుడిని మనస్సును నిశితమైన, ప్రశాంతమైన పరిస్థితిలో ఉంచుతాడు. అప్పుడు దేవునితో సహవాసం చేస్తే నేను చెప్తున్నా, ప్రపంచం కొత్తగా కనబడుతుంది. హల్లెలూయా. లోకం గతివిధి కనబడదు, నీ భవిష్యత్తు గందరగోళంగా కనబడదు, నీ కుటుంబం అస్తవ్యస్తంగా కనబడదు. నువ్వు దేవునితో లేకపోతే నీ కుటుంబము అస్తవ్యస్తంగా కనబడుతుంది. అందరికీ చెప్పేది అదే. ఏం చెప్తారంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? దేవునితో సోపతి నీకు మంచిది కాదు. ఆయన పరిశుద్ధుడాయే, నువ్వేం పనికి మానవుడివే.
అవునా? చెప్తాడా చెప్పాడా? వాని అబద్ధములను మనం నమ్మద్దు. హల్లెలూయా. నమ్మకుండా ఏం చేయాలంటే, అన్ని విషయములలో మనకు ప్రయోజనం కలగాలంటే మనం ఒక పని చేయాలి. ఏంటిది? మూలవాక్యం ఏంటి? ఇప్పుడు చదవండి. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవానగు నేనే ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపే మార్గం చెప్తా అన్నాడా, నడిపిస్తా అన్నాడా? నేను అంటున్నాను, మన తల్లిదండ్రులు ఎప్పటిదాకా నడిపిస్తారు మనల్ని? ఇంకోటి పుట్టేదాకా. అవునా? ఎక్కడి దాకా నడిపిస్తారు? ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు తల్లిదండ్రులు? కొంత మేరకే. గురువులు కొంత మేరకే నడిపిస్తారు, తల్లిదండ్రులు కొంత మేరకే నడిపిస్తారు. కానీ దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆఖరు దనక నడిపిస్తారు. నేను చెప్తున్నా, నీ చెయ్యి ఒక్కసారి యేసయ్య పట్టుకున్నాడంటే జీవితంలో ఎన్నడూ వదలడండి. ఎవరు కావాలి ఇప్పుడు? 4 రోజులు చెయ్యి పట్టుకొని వదిలిపెట్టే భర్త కావాలా? 4 రోజులు చెయ్యి పట్టుకొని నడిపించి మా బాధ్యత అయిపోయిందని చేతులను దులుపుకునే తల్లిదండ్రులు కావాలా? నీవు ఆయన మాట విన్నా వినకపోయినా కడవరకు నీ చెయ్యి పట్టుకునే దేవుడు కావాలి. ఎవరు కావాలి? కానీ ఈరోజు ఎక్కువ ఎవరు చూస్తాం మనం? అసలు దేవుడు అనే ధ్యాసను అపవాదిగా దూరం చేస్తుందని నేను చెప్తున్నాను. మనము దేవుని చేతు పట్టుకొని నడవాలంటే ఆయన మనకు ప్రయోజనము కలుగున్నట్లుగా ఉపదేశం చేస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడట? ఉపదేశం. మొదట నేనేం చెప్పాను? దైవ భక్తి అనేది అన్ని విషయాలలో ప్రయోజనకరము అనేది దేవుడు చెప్పిన మాట. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఎలా ఉన్నా, నీవు దేవుని మీద ఆధారపడితే, దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో ప్రయోజనం యేసయ్య యొక్క మాట. అయితే పట్టిందల్లా పసిలేదా? ప్రార్థనలు అన్ని జవాబులు వచ్చినాయా? మరి ఎందుకు ప్రయోజనం కలగట్లేదు అంటే, దేవుడు అందరికీ తన పాఠశాలలో పాఠాలు నేర్పడు. ఇది మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. పాఠశాలలో దేవుడు అందరికీ పాఠాలు నేర్పడు. అసలు ఎవరికి ఉపదేశం చేస్తాడో తెలుసా? ఒక్క మాట చదివి ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 8-9వ వచనం చదవండి. ఉపదేశం చేసేదను, నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెలతోను బిగింపవలెను. దేవుడు ఏమన్నాడు? నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తారట? ఉపదేశం చేస్తారట, టీచింగ్ చేస్తారట. నడవాల్సిన త్రోవను, నువ్వు స్వీకరించాల్సిన మాటను, నువ్వు ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలని దేవుడు చెప్తాడు. నువ్వు ఒకవేళ చదువుకుంటే ఏ కోర్సును తీసుకోవాలో దేవుడు దిశానిర్దేశం చేస్తాడు. వివాహం కొరకు ఎదురు చూస్తే ఏ అమ్మాయిని నువ్వు చేసుకోవాలో, ఏ అబ్బాయిని నువ్వు వివాహం ఆడాలో దేవుడు తెలియజేస్తాడు. అన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు. ఎప్పుడు తెలియజేస్తాడంటే, క్రింద ఒక మాట చెప్తున్నాడు చూడండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను ఉండకుడి. గుర్రం ఏం చేస్తుందండి?
గుర్రము తన మీద రాజు ఉన్నాడా లేడా అనేది ఆలోచన లేకుండా యుద్ధ వాసన వచ్చిందంటే పరుగులు తీస్తా. ఆలోచించాలన్నమాట. తొందరపాటు ఎక్కువ గుర్రాన్ని. ఏమెక్కువ? తొందరపాటులో నిర్ణయాలు తీసుకొని తర్వాత దేవుని మీద మనమే మళ్ళా సనుగుతాము, గొనుగుతాము, తిడతాము, బాధ పెడతాము, ఇబ్బంది పెడతాము. తొందర ఎక్కువ కొంతమందికి. ఏదైనా అనుకున్నాం అప్పుడే కావాలి. అవునా కాదు? ఆలోచిస్తావా? ప్రార్థనలు పెడతావా? కలిపి పెడతావా? ఏది లేదు. మనం అనుకున్నదంటే చేసేయాలి. దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, దేవునికి మనకు అది ఉపయోగమా లేదా అని రవ్వంతైనా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారికి దేవుడు ఆలోచన చెప్పడు. రెండవది కంచర గాడిద అంటే అది ఎక్కడుంటే అక్కడనే ఉంటుంది. సోమరి. మనం ఏదైనా కావాలనుకుంటే దేవునికి ప్రార్థన చేసి మనం సైలెంట్గా ఉండొద్దు. దాని కొరకు ఎదురు చూసే లక్షణం ఉండాలి. మాటి మాటికి అడిగే లక్షణం మనకు ఉండాలి. మన పిల్లలు ఏదైనా ఒక వస్తువు మనల్ని అడిగారనుకో, అడిగి వాడిగా మళ్ళీ అడగట్లేదు, మర్చిపోయాడు, మనం కొనిస్తావా? ఏవాడు మర్చిపోయాడు, మళ్ళీ గుర్తు చేయమని అంటారా? అనుకోరా? భార్య భర్తలు అసలు ఏమని అంట కదిలించకు. మళ్ళా బండి కొనడానికి పోయి తీసేసి కొత్తది కష్టం. మర్చిపోయి దేవుడే మర్చిపోయేటట్టు చేసి మనమే అయ్యాం కదా. ఒకసారి అడిగి, ఒకసారి కోరుకొని, ఒకసారి అవసరం అని చెప్పి మరలా ప్రస్తావన లేకుంటే మనమే ఇవ్వము కదా. దేవుడు కూడా ఒకసారి నువ్వు అడిగి, ఏదో అలవాటుగా అడిగి దాన్ని మరలా దేవుని దగ్గర మాటి మాటికి నువ్వు ప్రస్తావించకపోతే దేవుడు నీ దరికి రాడు. ఆలోచన నీకు చెప్పడని చెప్తాను. తొందరపడకూడదు. అలాగని దేవుని అడగకుండా నిర్లక్ష్యము చేయొద్దు. దేవుని అడిగి ఆయన ఆలోచన కొరకు నీవు కనిపెడితే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను. నేను గడిచిన 10 సంవత్సరాల క్రిందట, 7-8 సంవత్సరాల క్రిందట ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయి, అవసరాల కొరకు నలిగిపోయి, ప్రార్థించి విసిగిపోయి, ఇక యెహోవా మీద నాకిక ఆశలు లేవని ఆశలు వదిలేసి ప్రార్థన కూడా మానేసి డిప్రెషన్లో ఉన్నాను. నేను డిప్రెషన్లో ఉండి ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, యోసేపును జ్ఞాపకం చేశాడు. యోసేపు 8వ సంవత్సరంలో అమ్మబడ్డాడు, 17వ సంవత్సరమున అమ్మబడ్డాడు. 17 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు చాలా చిత్రహింసలు అనుభవించాడు. యజమానురాలు నేరము మోపింది, నింద మోపింది, జైలుకు పోయాడు. తల్లిదండ్రులు లేరు, ఆయన భాష వారు లేరు, సహవాసము లేదు, స్నేహము లేదు, గ్రంథము లేదు, ఆదరణ లేదు, ఒక్కరు కూడా లేరండి. మనం వేరే పరాయి దేశానికి పోయాం అనుకో, తెలుగు మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. ఎట్లుంటది నీ గుండె? ఎటు చూసినా ఎవరు కానరారు. అదే ఆ ప్రాంతంలో ఒక్క ఆయన తెలుగు మాట్లాడేటోడు కనబడ్డాడు అనుకో, మన ప్రాణం లేచి వస్తుందా రాదా? తెప్పరిల్లుతుంది మన ప్రాణం. మరి యోసేపుకు భాష వచ్చిన వారు లేరు, పరిచయం ఉన్నవారు లేరు. 11 సంవత్సరాలు ప్రాణం దిగబెట్టుకొని ఏడుస్తూ గడిపాడు. 11వ సంవత్సరం జైల్లో పడ్డాడు. అవునా? జైల్లో పడ్డ తర్వాత ఇద్దరు వచ్చి ఆయన దగ్గరికి, రాజు దగ్గర నుండి ఒక ఆయనకు పదార్థములు అందించే పానదాయక అధికారి వచ్చాడు, భక్ష్యములను సిద్ధపరిచే అధికారి ఇద్దరు వచ్చారు.
వచ్చిన తర్వాత వాళ్ళకి ఇద్దరు రాత్రి కలబడిన తర్వాత పొద్దున లేవగానే విచారంగా ఉంది వాళ్ళ ముఖం. ఈయన యోసేపు చూసి అయ్యలారా మీరు ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు అని పలకరిస్తారు. మనలో విశ్వాసులు ఎవరైనా పక్కోడు విచారంగా ఉంటే మనం దాటిపోతాం. అడుగుదామా అక్క ఏమైంది ముఖం అంత విచారంగా ఉందంటే పొరపాటున మా మీద వాడు చెక్క. అవునా కాదు? ఆయనతో ఏమన్నా చెప్తే ఎట్లా మన స్టాండర్డ్ అది. కానీ యోసేపు అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చరిత్ర చెప్పారు. ఇట్లా మమ్మల్ని రాజు తీసుకొచ్చి చెరసాలలో వేశాడు, మాకు ఇట్లా కళలు వచ్చినాయంటే ఇద్దరి కళల భావం చెప్తాడు. నిన్నేమో దేవుడు మరలా ఉద్యోగం ఇవ్వకుండా నిన్ను మరణానికి అప్పగిస్తాడని చెప్పాడు. నిన్నేమో దేవుడు మరలా ఉద్యోగానికి రాజు తీసుకొని గణపరుస్తాడు. అప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు యోసేపుకి ఏమనిపించిందండి? నా పంట పండింది, ఇన్ని సంవత్సరాలకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ కళ నెరవేరినాక ఈయన పోయి రాజుకు చెప్తే ఈ జైలు నుండి నేను బయటికి వస్తాను అనుకున్నాడు. అవునా? అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు పోయిండు. ఒకడు చచ్చిపోయాడు, ఒకడు రాజు దగ్గర మరలా జాబ్ కొట్టేసిండు, రిజైన్ అయ్యాడు. అయిన తర్వాత మర్చిపోయాడు. ఇప్పుడు ఏమనిపించాలి? యోసేపు స్థానంలో మనం ఉన్నాం. 11 సంవత్సరాలు ఏడ్చి ఎదురు చూసిన తర్వాత ఒక అవకాశం వచ్చింది మన దగ్గరికి. ఆ అవకాశం కూడా చేజారిపోయింది. ఒక్కరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, వారం చూశాడు, నెల చూశాడు, 2 నెలలు చూశాడు, 4 నెలలు చూశాడు, సంవత్సరం చూశాడు. ఈ కలభావం తెలుసుకొని పోయినోడు రాజు దగ్గర మన కొరకు మాట్లాడలేదు, రెఫర్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు ఎంత బాధ చెప్పండి యోసేపు అని. యోసేపుకి వచ్చి జ్ఞాపకం చేసి దేవుడు ఏమన్నాడంటే 11వ సంవత్సరంలో ఒకవేళ నేను ఆ పానదాయకుల అధిపతి చేత రాజులు చెప్పించాను అనుకో, ఒక ఆయన అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో, ఆయనను పిలిపించండి విడిపించండి అని చెప్పాడు అనుకో. యోసేపు బయటకు వస్తాడు జైలు నుండి. ఓకే, వచ్చి ఏం పని చేస్తాడు? రాజ్యంలో ఏదో ఒక పని. అవునా? సూపర్వైజర్, వంటగాడు కాబట్టి మళ్ళీ వంట మాస్టరు, ఏదో పని ఆయనకి ఇస్తాడు. అంతేనా కాదా? కానీ 2 సంవత్సరాలు లేట్ అయినందుకు రాజుకి దర్శనం వచ్చింది. హల్లెలూయా. ఆలస్యము జరిగినందుకు రాజు తర్వాత రాజు జరిగాడు, రాజు కాగలిగాడు యోసేపు అంటున్నారు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆలస్యం జరుగుతుంది, ఏడుస్తున్నప్పుడు ఆలస్యం జరుగుతుంది అనుకో. ఏం జరుగుతుంది అనుకోవాలా? దేవుడు నన్ను అన్నాడు, ఇప్పుడు నేను నీకు జవాబు ఇవ్వాలన్నా కొంచెం లేట్ ఇవ్వాలని అడిగాను. నేనేం చెప్పాలి? లేటే రావాలి. పైన చర్మం ఊడిపోయినా మంచిదే, రోగం వచ్చి లేటే కావాలి నాకు. ఎందుకంటే యోబుకు వచ్చిన కొత్త చర్మం వస్తుంది. హల్లెలూయా. ముసలి చర్మం పడలేదు యోబుకు. యోబు యవ్వనస్తునిలా పసి బాలుని లెక్క ఆయన చర్మము సౌందర్యంగా కనబడుతుంది. వృద్ధుడు యోబు చర్మము పూర్తిగా కురుపుల చేత కొట్టబడి, కురుపుల చేత ఒళ్ళంతా చీకిపోయి ఎక్కడికక్కడికి పగిలి చర్మము రాలిపోయిందండి. అయినా ఓర్చుకున్నందుకు, ఓపిక కలిగినందుకు వృద్ధాప్యములో పసిపిల్లల దేహం వచ్చింది ఆయన. హల్లెలూయా. మనకు వస్తుందా? మనం కొంచెం ఏమైనా ఒక 2 రోజులు ఆపడే వచ్చింది అనుకో, మనం భార్య తిడతాం, భర్త తిడతాం, పిల్లల తిడతాం. మీరు చేయమంటే నాకు ఈ రోగం, మీరు చక్కగా నా మాట ఇట్లా అవునా అంటా మరి అట్లా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీకు ఉపదేశము చెయ్యాలి, ప్రయోజనకరమైన బాటలో నిన్ను నడపాలంటే నీకు తగినంత ఓపిక అవసరం అని చెప్తున్నా. హల్లెలూయా అని చెప్తున్నా. ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికైనా, సంఘాలు చీలిపోవడానికైనా, సేవ జరగకపోవడానికైనా ఓపిక లేని
మూర్ఖ లక్షణమే కారణం అని చెప్తుంది. ఏముండాలి మనకు? నాకు నేర్పించిందని చెప్తున్నా. అందుకే యెహోవా మీద నాకు ఇక ఆశలు లేవనుకున్నా ఏం సాయం చేస్తాడా? 10-12 సంవత్సరాల నుంచి చేసి 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 నా కంఠములో నా ఊపిరి కూడా నాకు బరువైపోయింది. ఎవరిని నమ్మలేదు, నిన్నే నమ్మాను. ఎవరిని వెంబడించలేదు, నిన్నే వెంబడించాను. అయినా నాకు సహాయం దొరకలేదని వేదనతో మూలుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, 11 సంవత్సరాలకు ఒకవేళ నేను సమాధానం యోసేపుకి ఇస్తే రాజభవనంలో ఏదో ఒక మూలను పని చేసుకునేవాడు, పనివాడిగానే మిగిలేవాడు, పాలించేవాడిగా రాణించేవాడు కాదు. ఒక 2 సంవత్సరాలు లేట్ చేసినందుకు రాజు తర్వాత రాజాని. హల్లెలూయా. అసలు యోసేపు ఘనత ఏంటో తెలుసా? ఆ కాలంలో భూమి మీద ఉన్న అన్ని దేశాలకు అన్నదానము చేసిన అన్నదాత ఆయన. హల్లెలూయా. ఆయనకు అన్నం దొరికిందా పాపం? మరి అన్నం దొరికిందా? వంటింట్లో ఒక యజమాని ఇంట్లో అంతా పని చేసినాక కుటుంబీకస్తులు, యజమాను, పిల్లలందరూ తిన్న తర్వాత మిగిలితే తినా. కానీ ఇప్పుడు ఎవరికి భోజనం పెడుతున్నాడు ఆయన? ఎవరికి? ప్రపంచానికి భోజనం పెట్టిన అన్నదాత యోసేపు. ఎందుకో తెలుసా? ఓపిక కలిగిన వాడు. హల్లెలూయా. ఓపిక లేకుంటే మనకుండా మనమే కొట్టుకుంటాం. నేను చెప్తున్నాను, మన బ్రతుకులు మనమే పాడు చేసుకుంటాం. తల్లిదండ్రులు కావాల్సింది ఇవ్వకపోతే పిల్లలకు ఉబలాటం ఎక్కువ. ఇంకెప్పుడు ఇస్తావు? ఆడికి బండి ఉన్నది, వీనికి సైకిల్ ఉన్నది, వానికి అది ఉన్నదని మనం తల్లిదండ్రుల మీద ఎగురుతాం. ఏ స్నేహం చేద్దామా? నేను చెప్తున్నా, చిన్న వయసు నుండి నా కొడుకు నేను నేర్పిస్తున్నా. ఏది కావాలో ముందు వానికి ప్రార్థన చేయమని చెప్తాను. ప్రార్థన చేసిన తర్వాత నేను ఇస్తాను. నేను ఇయ్యకున్నా యేసయ్యకి ఇద్దరు బిడ్డ అని చెప్తాను. నేను ఇస్తాను చెప్పా. అది మన పిల్లలకు నేర్పాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? ముందు మనం నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంట్లో సరుకులు అయిపోయినాయి అనుకో, నిజంగా చెప్తున్నా, అసలు పాతకాలం సేవా పద్ధతులు విచిత్రం అండి. కుటుంబంలో సరుకులు అయిపోయినాయి అనుకో, ఈ భార్య ఏం చేస్తుంది? భర్తకు ఫోన్ చేసి, అయిపోయినాయి రాంగా మర్చిపో, పాత చెప్తా ఫస్ట్ చెప్తారా? నేను చెప్తున్నా, మనం మరలా ఆది కాలంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మొదట ఏం చేయాలి? భార్య తెచ్చేది భర్తనే, కానీ మొదట నీ పరమ భర్తకు ప్రార్థన చేసినాక చెప్పాలి. నువ్వు కూడా ఏదైనా కార్యక్రమానికి పూనుకుంటే నువ్వే మొగరాయు లేక ముందు పోవద్దు. నీ భర్త ముందు నువ్వు మోకరిల్లి ముందు ఆయన చెప్పిన తర్వాత నువ్వు పని చేయాలి. అప్పుడే నీకు ఉపదేశము దొరుకుతుందని చెప్తున్నా. హల్లెలూయా. ఈ ఉపదేశము, ఈ ఆజ్ఞ, ఈ ఆలోచన అన్ని విషయాలలో ప్రయోజనకరమవుతుంది. ఇక్కడ నీకు మేలు దొరుకుతుంది, రేపు పరలోకంలో కూడా చెదరని మేలు నీ కొరకు దాచబడి ఉంటుంది. అర్థం కావడం ఒక్క మాట చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో మనం జాబ్ చేస్తాం, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉందనుకోండి. చేస్తే మన జీతము మనం తీసుకుంటున్నప్పుడు ఈపీఎఫ్ కట్ చేస్తారు. అవునా? చేస్తారా? చేసి వాళ్ళు ఉంచుకుంటారా? దగ్గర పెట్టుకుంటారా? ఏం చేస్తారు? మనం ఒక 1000 రూపాయలు కట్ అయిననుకో, గవర్నమెంట్ 1000 రూపాయలు కలిపి 2000 రూపాయలు మన పేరిట నెలకు భద్రపరుస్తారు. హల్లెలూయా. అసలు యేసయ్య మన కొరకు కట్ చేసే ఈపీఎఫ్ ఎంత తెలుసా? కోట్ల విలువ కలిగిందని చెప్తున్నా. అమూల్యమైనది, తరిగిపోనిది. దేవునికి నీవు ఒక 1000 రూపీస్ అంటే విలువ చెప్తున్నాను, ఒక విలువ చేసే ఒకటి దేవునికి ఈపీఎఫ్ గా నువ్వు ఇస్తే దానికి 100 రెట్లు దేవుడు జత చేసి ఇక్కడ దీవెనిస్తాడు. రేపు పరలోకములో నీవు అసలు ఆశ్చర్యపోతుందని చెప్తున్నా. నీ యొక్క ఆస్తిని చూసి, దేన్ని చూసి బిత్తరపోతామని చెప్తున్నా. ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎప్పుడంటే దేవుని మాట కొరకు నువ్వు ఓపిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా.
మనం ఓపిక ఉండాలి. దేవుణ్ణి అడగాలి, ఏదైనా అడగకుండా చేయొద్దు. అపవాది మాటలు నమ్మొద్దని చెప్తున్నా. ఏ పరిస్థితిలోనైనా దేవుని సహవాసాన్ని మర్చిపోవద్దు. దేవునితోనే నువ్వు జత కట్టాలి. అసలు దేవుడు చేసిన దానికంటే మేలు భూమి మీద ఎవ్వరు చేయడని నేను చెప్తున్నా. అనుభవించి చెప్తున్నా గుండెలని. ఒకవేళ నాకు చిన్న ప్రాయంలో తండ్రి చచ్చిపోకపోతే నేను కూడా అందరికీ పెరిగేవాడిని తండ్రి మీద ఆధారపడి. అసలు పరమ తండ్రి గురించి నాకు తెలిసేదే కదా నేను చెప్తున్నా. అది నాకు మేలు చేశాడు దేవుడు. చిన్న వయసులోనే బాల్యములోనే నా తండ్రిని నాకు దూరం చేసి గొప్ప భక్తుల్ని చేయగలిగాడు దేవుడు అని చెప్తున్నా. అది గాయమా కాదా? గాయం కాదా? ఎన్నోసార్లు ఏడ్చిన నేను. పిల్లలు తండ్రితో కలిసి బండ్ల మీద సరదాగా ఆనందంగా ఉల్లాసంగా ఆడుతూ తిరుగులాడుతున్నప్పుడు అసలు నా కన్నీరు వరదలై ఏరులై పారింది అని చెప్తున్నాను. నా తండ్రి ఉంటే ఎంత బాగుందని. కానీ నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, నా తండ్రి నన్ను బాల్యకాలంలో విడిచిపోవడమే నాకు అతి శ్రేష్టమైన మేలు దేవుడు చేశాడని చెప్తున్నా. గాయమే, వేదనే, కానీ ఆ వేదనలో నువ్వు ఓపిక కలిగి ఉంటే భూమి మీద నీకు ప్రయోజనం కలుగుతుంది, రేపు పరలోకంలో కూడా ప్రయోజనం కలుగుతుంది అని చెప్తున్నా. హల్లెలూయా. దేవుడు మనకు ఉపదేశం ఎప్పుడు చేస్తాడు? ఒక మంచి ఆలోచన ఎప్పుడు ఇస్తాడు? గుర్రము వలె మనం తొందరపడొద్దు, గాడిద వలె, కంచెల గాడిద వలె మనము సోమరులము కావద్దు. ఏ దాని కొరకైనా కూడా నువ్వు దేవుణ్ణి అడగాలి అని చెప్పాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు పండగ కదా, అవునా? పండగ డబ్బులుంటే ఏం చేస్తాం? మనకు నచ్చిన చికెన్, మటన్, ఫిష్ ఏదో తెచ్చుకుంటాం, అవునా? అడుగుతాం ఎవరు? నా కొడుకు అయితే నన్ను అడుగుతాడు, అవునా? మనం అడుగుతారా? కానీ నేను అడుగుతాను, నిజం చెప్తున్నా. ఎవరిని అడగాలి అంటే పైసలు ఉన్నప్పుడు ఏమో అడగవు, పైసలు లేనప్పుడు ఏమో అడుగుతావు. నేను చెప్తున్నాను, భక్త సింగ్ గారట తను పనిచేస్తున్న కాలంలో జీతం వస్తే జీతం తీసుకుపోయి మొత్తం బీరువాలో పెట్టి ప్రార్థన చేసి పర్మిషన్ తీసుకొని పైసలు తీసుకునేటాడట. మనం కనీసం దశంభాగం పర్మిషన్ ఇస్తాం దేవునికి. నేనేమంటున్నా, భక్త సింగయ్య గారు వచ్చిన జీతం అంతా బీరువాలో పెట్టి అవసరం ఉందనుకో, ఆ అవసరానికి ప్రార్థన చేసి దేవుడు తీసుకోమంటేనే తీసుకుంటున్నాడు, లేదా అందులోనే పెడుతున్నాడు. ఆ డబ్బు ఎవరు? అసలు ఆ జీతం ఎవరికి? నెల రోజులు ఏసఐ కష్టపడ్డాడు, అడిగినాడు. ఎవరు కష్టపడ్డాడు? భక్త సింగయ్య గారు. మన కష్టార్జితం ఎవరిది? ఆయనదే. కానీ దానిని బీరువలో లాక్ చేసి దేవుణ్ణి అడిగి తీసుకునేవాడట. ఈరోజు భక్త సింగయ్య గారి ద్వారా నేను దీవించబడ్డన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారని చెప్తాను. ఎందుకు? లక్షల మంది ఉన్నారు. ఎలా వచ్చింది ఆ ఆశీర్వాదం? అంటే పూర్తి అధికారం ఆయన మీద ఉంది. మనకు నచ్చినవి మనం చేస్తాం, తొందరపాటులో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, తర్వాత మళ్ళీ దేవుని మీద వచ్చి విరుచుకోపడాలి. నేను చెప్తున్నా, ఎవ్వరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలా అని అడగకుండా మనం సోమరులంగా దేవుని అడగాలి. అడిగి దేవుడు సమాధానం ఇచ్చేదాకా ఎదురు చూడ. నీ ఎదురు చూడు నష్టం కాదని చెప్తున్నాను. నా స్టోరీ ఎందుకు చెప్పిన, నేను నా కథ, యోసేపు కథ, నా కథ ఎందుకు చెప్పినంటే ఆలస్యం ఎప్పటికీ కూడా దేవుని దగ్గర నష్టం కాదు. లోకంలో సాగుతుంది ఆలస్యం అమృతం కావచ్చు, ఇంకేం కావచ్చు కదా, కానీ యేసయ్య దగ్గర విషయం కాదని చెప్తున్నా. ఆలస్యం ఎన్నటికీ అమృతమే యేసయ్య దగ్గర. విషాన్ని కూడా అమృతముగా మార్చగలిగిన శక్తి సంపన్నుడు నా యేసయ్య. ఎదురు చూడు, నీ ఎదురు చూపులో ఏనాడు విసిగిపోవద్దు. నేను చెప్తాను, ఎంత ఎదురు చూస్తే అంత దీవెనని బ్రతుకులోనికి దేవుడు చేస్తాడు. అయ్యో ఇక నా బతుకంతా అయిపోయింది,
ఇక నేను ఆఖరికి వచ్చిన ఇప్పుడే తింటాను. నేను అనుకున్నా 90 సంవత్సరాలు బిడ్డ ఊక్కుంటాను వచ్చాను కదా, ఇక నాకెందుకు బిడ్డ ఈ వయసులో పిల్లలు అనవచ్చు. కానీ ఆ వయసులో దేవుడు ఆమెకు సంతానమునిచ్చి ఈనాటికి ఇశ్రాయేలు జాతిని ఎవ్వరు ఎదురించలేనంత అభివృద్ధిలో ఉందని చెప్తున్నా. ఎవ్వరు తాకలేదని నేను చెప్తున్నా. ఇశ్రాయేలు జాతిని భూమి మీద ఉన్న 200 దేశాలు ఏకమైన ఇశ్రాయేలు జాతిని ముట్టలేరు. ఎందుకో తెలుసా? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు యేసయ్య. ఎందుకు? శారమ్మ ఓపిక పట్టిందండి, అబ్రహాము ఓపిక పట్టాడు. నీ ఓపిక ఏనాటికి నష్టం కాదు నేను చెప్తున్నా. కానీ ఈ రోజులో ఎవరికి ఓపిక లేదు, నిజంగా చెప్తున్నా. ఇంకో గంట సేపు వాక్యం చెప్పిన అనుకుంటారా మీరు? ఉంటారా? ఉండదు మీకు ఓపిక? అదే అంటున్నా నేను, ఇక్కడ ఓపిక లేదు. ఆదిలోనే హంస నడకాని ఒక సామెత. విశ్వాసం ఎట్లుంటారంటే ఆదిలోనే అంతమైపోవాలి, ఆమె అడగంతే. నేను చెప్తున్నాను పిల్లరా, ఇది ఒక బడిలో చదువు చక్కగా నేర్పుకుంటేనే నువ్వు ఒక లెక్చరర్ కాగలుగుతావు, నువ్వు టీచర్ కాగలుగుతావు, నువ్వు ఒక పండితుడివి కాగలుగుతావు. కాబట్టి మనము ఓపికను మనం సాధన చేయాలి. దేన్ని సాధన చేయాలి? ఓపికను సాధన. ఓపిక ఎవరైతే పడతారో దేవుని కోపం వారి మీద చల్లారుతూ వస్తుందని చెప్తున్నా. హల్లెలూయా. అర్థమైందా? ప్రవక్త ఎందుకు భయపడ్డాడంటే దేవుని ప్రజల మీద దేవుని కోపం పెరుగుతూ వస్తుంది, సంవత్సరాలు గతిస్తూ ఉన్నా కొద్ది. కానీ మన మీద దేవుని కోపం తరుగుతూ ప్రేమ పెరుగుతూ రావాలంటే నీ